రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు డిస్కంలు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఉందన్న నేరుగా యూనిట్ రేట్లు పెంచకుండా ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో వడ్డించేందుకు రంగం సిద్ధం చేశాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల నివేదికను ఈఆర్సీకి సమర్పించిన డిస్కంలు వినియోగదారులపై ఏకంగా 5,000 కోట్ల భారం మోపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది 2026-27కు గాను విద్యుత్ ఛార్జీలకు సంబంధించి డిస్కంలు తమ ప్రతిపాదనలను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు ఉంచాయి. అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి నేరుగా కరెంటు టారిఫ్ పెంచకూడదని డిస్కంలు నిర్ణయించుకున్నాయి. కానీ సంస్థల నిర్వహణ, అప్పుల భారం పేరుతో పరోక్ష మార్గాల్లో ఆదాయాన్ని రాబట్టాలని డిసైడ్ అయ్యాయి. ప్రస్తుతం డిస్కంల ఆదాయానికి, వ్యయానికి మధ్య సుమారు 20,000 కోట్ల లోటు ఉంది. విద్యుత్ కొనుగోళ్లు, నిర్వహణ ఖర్చులు 65,000 కోట్లకు చేరడంతో ఈ లోటును పూడ్చుకునేందుకు డిస్కంలు కొత్త దారులు వెతుకుతున్నాయి. యూనిట్ రేటు పెంచితే జనం నుంచి, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి ఫిక్స్డ్ ఛార్జీల అస్త్రాన్ని బయటకు తీశాయి. ప్రస్తుతం వినియోగదారులు ప్రతి కిలోవాట్కు నెలకు 10 రూపాయల ఫిక్స్డ్ ఛార్జీగా చెల్లిస్తున్నారు. అయితే కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇది 100 రూపాయలపైనే ఉందని సాకుగా చూపిస్తూ మన దగ్గర కూడా దీన్ని భారీగా పెంచాలని ప్రతిపాదించారు. కిలోవాట్కు ఇప్పుడున్న 10 రూపాయలను ఏకంగా 50 రూపాయలకు పెంచాలని ఏఆర్ఆర్లు కోరినట్లు సమాచారం. కేవలం ఛార్జీల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే గృహజ్యోతి, వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకాలకు సంబంధించి గత ఏడాది ప్రభుత్వం 12,000 కోట్ల సబ్సిడీ మాత్రమే ఇచ్చింది. ఈసారి మరో 5,000 కోట్లు అదనంగా కావాలని 26,000 కోట్ల సబ్సిడీ వస్తుందని ఆశలు పెట్టుకున్నాయి. కానీ ప్రభుత్వం నుండి రావాల్సిన సబ్సిడీ సరైన సమయంలో డిస్కంలకు రాకపోవడంతో నష్టాల్లో కూరుకుపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అయితే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఓవైపు లోటు భర్తీ, మరోవైపు మౌలిక సదుపాయాల కల్పన పేరుతో ప్రభుత్వం ప్రజలపై 1,000 కోట్ల భారం మోపడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై ఈఆర్సీ తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం విద్యుత్ ఛార్జీల పెంపుకే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.